వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 585. వర్షం అయితే తగ్గింది, మరి వరంగల్ కోలుకుందా? ఈ బులెటిన్ లో డీటెయిల్ గా ఫోకస్ చేద్దాం. ఇటు ఖమ్మంలో మున్నేరు ఉగ్ర రూపం తగ్గలేదు. దాని ఇంపాక్ట్ ఉందా? ఉంటే ఎంత? ఏపీలో మొత్తం తుఫాన్ లాస్ పై చంద్రబాబు ప్రకటన చేశారు. మొత్తం ఇంపాక్ట్ ఎంత ఉందో ట్రాక్ చేద్దాం 585 లో. ఇక 3 రోజుల తుఫాన్ ఎఫెక్ట్ తో ఆగిన రైళ్ల రాకపోకలు మొదలయ్యాయా? రైల్వే శాఖ ఏమంటోంది? ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్. వీటితో పాటుగా తుఫాన్ దాటికి విశాఖ ఆర్కే బీచ్ స్వరూపమే మారిపోయింది. ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏంటో కూడా ట్రాక్ చేద్దాం 585 లో. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ కేబినెట్ లోకి అజారుద్దీన్ తీసుకోబోతున్నారు. రేపు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. రేపు మధ్యాహ్నం 12:15 రాజ్భవన్ లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు మంత్రులకు ఆహ్వాన లేఖలు కూడా అందాయి. అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అది అఫీషియల్ గా మారిపోయింది. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. రేపు మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించిన ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. రేపు మధ్యాహ్నం 12:15 రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎమ్మెల్సీగా ఈ మధ్య నియమితులయ్యారు అజారుద్దీన్. ఇప్పుడు మంత్రివర్గంలోకి కూడా అజారుద్దీన్ తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాలకి రావాల్సిందిగా ఇతర మంత్రులకు ఆహ్వాన లేఖలు కూడా అందాయి. వరంగల్ ను వణికించింది మోంతా తుఫాన్. ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి వరంగల్లోని చాలా కాలనీలు. వరంగల్లో వేగంగా సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు. గోపాలపూర్, ఊరు చెరువు, గండి పూడ్చివేతకు చర్యలు స్టార్ట్ అయ్యాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. ముంపు బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్నారు, మంచినీటి సరఫరా చేస్తున్నారు. దృశ్యాలు కూడా చూడొచ్చు. వరంగల్లో ముంపు బాధితులు డ్రోన్ల ద్వారా అందే ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ పట్టణాన్ని భారీ వర్షం మరోసారి ముంచెత్తింది. వరంగల్ సిటీతో పాటు హన్మకొండ, కాజీపేట పరిధిలోని చాలా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరంగల్, హన్మకొండల్లో దాదాపు 118 కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరడంతో స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్లోని మెడికేర్ చారిటీ హాస్పిటల్ నీట మునిగింది. వరద చుట్టుముట్టడంతో హాస్పిటల్ పరిసరాలు చెరువును తలపిస్తున్నాయి. అలర్ట్ అయిన అధికారులు పేషెంట్లను ఇతర హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉమ్మడి వరంగల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో ఊళ్లు, వాగులు అన్ని ఒక్కటయ్యాయి. రహదారులు ఏరులయ్యాయి. రోడ్లపైకి వరద నీరు భారీగా చేరుకోవడంతో వరంగల్, హన్మకొండ పరిధిలోని చాలా కాలనీలకు రాకపోకలు స్తంభించిపోయాయి. హంటర్ రోడ్లోని బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, ప్రగతి నగర్ కాలనీలు జలమయం కాగా వరద ఉధృతికి కార్లు, బైక్లు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వరంగల్ వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు డ్రోన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇళ్లపైకి చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. మరోవైపు వరంగల్ తూర్పు పరిధిలో అధికారులు 6 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పడవల సాయంతో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ముంపు ప్రాంతాల్లోని సహాయక చర్యలను మంత్రి కొండా సురేఖ పర్యవేక్షించారు. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ఉండబోతోంది. వరంగల్, హుస్నాబాద్ లో సీఎం రేవంత్ పర్యటించబోతున్నారు. ఇప్పటికే వరంగల్ వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. వరంగల్లోని తాజా పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి పెద్దేశ్ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. పెద్దేశ్, నిన్న సాయంత్రం మనం మాట్లాడుకున్నప్పుడే వరంగల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక నిన్న రాత్రంతా కుండపోతగా కుంభవృష్టి కురిసింది. అంటే ఇప్పుడు వరంగల్ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాము. అధికారులు ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారు? అభివృద్ధిలో హైదరాబాద్తో పోటీపడి విస్తరిస్తున్న వరంగల్ నగరాన్ని వరదలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ నగరంలోని అనేక కాలనీలు పండుటాకులా వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా వర్షాలు కురిశాయి, కానీ ఈసారి
రికార్డు స్థాయిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం వరంగల్ జిల్లాలో నమోదైంది. ఆ వర్షాలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గొలుసుకట్టు చెరువు, రైట్ నౌ నేనున్నటువంటి ప్రాంతం ఇది ఊర చెరువు, గోపాలపూర్ ఊర చెరువుకు గండి పడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండే ఎగువ అటువైపు కనిపిస్తుంది, రైట్ సైడ్ కనిపిస్తుంది ఊర చెరువు. ఆ ఊర చెరువుకు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఆ వరద నీరంతా దిగువన ఉన్నటువంటి కాలనీలను ముంచెత్తింది. ఆ గండి వాటర్ అంతా దిగువన ఉన్నటువంటి కాలనీలను ముంచెత్తిన నేపథ్యంలో ప్రజలంతా కట్టుబట్టలతో బయటికి వెళ్ళారు. వారంతా ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి చేరుకుంటున్నారు. సో ఇక్కడ కాలనీ ప్రజలంతా ఇప్పుడిప్పుడే తిరిగి వస్తున్నారు. అయితే చాలా కాలనీలు ఇప్పటికి కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని ఉన్నాయి. వారంతా కట్టుబట్టలతో వెళ్ళిన వారంతా ఇప్పుడిప్పుడు తిరిగి వచ్చి వాళ్ళ ఇల్లు ఉన్నాయా, ఇళ్లలో ఉన్న గృహోపకరణాలు ఉన్నాయా, సర్టిఫికెట్స్ కావచ్చు, అన్నీ కొట్టుకుపోయిన నేపథ్యంలో వాళ్ళంతా తలడిల్లిపోతున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వరంగల్కు రాబోతున్నారు. వరంగల్లో ఏరియల్ సర్వే చేసిన అనంతరం ఆయన వరద నష్టం పైన, ఈ ముప్పు పైన సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష నిర్వహించిన తర్వాత నష్టపరిహారం పైన కూడా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నిన్నటువంటి ప్రాంతమే ఇది ఊర చెరువుకు గండి పడినటువంటి ప్రాంతం. గండి పూర్తి చేసే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అధికార యంత్రాంగం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఉటావుటిన గండిని పూడ్చివేసే పనులు అయితే శరవేగంగా చేస్తున్నారు. ఇక్కడ చాలామంది దిగువన ఈ ముప్పుతో దిగువన ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన వాళ్ళంతా ఇప్పుడిప్పుడే తిరిగి వస్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు దిగువన ఉంటారా? ఏం జరిగింది అసలు? పొద్దున్నే అంత కట్ట దిగిపోయింది సార్. పొద్దున్నే నీళ్ళన్నీ మొత్తం అన్ని ఇంట్లోకి వచ్చేసినాయి. మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ నిండింది, పరుపు నిండింది. పొద్దున 5 ఫీట్ల వరకు వచ్చేసినాయి సార్. మొత్తం ఇక్కడ వరకు వచ్చినాయి సార్. మొత్తం ఇంట్లో బియ్యం నానినాయి, కుర్చీలు, సోఫాలు, వాషింగ్ మిషన్ అన్నీ ఖరాబ్ అయినాయి. పిల్లల సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్ మా సార్ది అన్నీ పోయినాయి సార్. అంటే మొత్తం కాలనీ అంతా మునిగిందా? కాలనీ మొత్తం మునిగింది సార్. కాలనీ మొత్తం మునిగింది. పక్కన వాళ్ళది ఇల్లు సార్, ఇది ముస్లిం వాళ్ళది, కౌసర్ వాళ్ళది. ఇస్తే అసలు సామానే లేదు, ఒక్క సామాన్ కూడా లేదు, బీరువా లేదు, పరుపులు లేవు, అన్ని. ఇంతకుముందు కూడా చాలాసార్లు వరదలు వచ్చినాయి. ఈసారి ఎందుకు ఇక్కడ గండి? మేము ఒకటే సంవత్సరం అవుతుంది సార్ ఇక్కడికి వచ్చి. రెంట్కి మేము రెంట్కుంటాం సార్, మా సొంత ఇల్లు కాదు. మేము రెంట్ అన్నీ కొట్టుకుపోయినాయి. సో ఈ విధంగా కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన వారంతా ఇప్పుడిప్పుడే తిరిగి వచ్చి ఇళ్లలో కొట్టుకుపోయినటువంటి వారి సామాగ్రి చూసుకునేందుకు తిరిగి వస్తున్నారు. ఈ గండిపడి ఎంత నష్టం సంభవించిందో చూడవచ్చు. దిగువన ఉన్నటువంటి అమరావతి నగర్, ప్రశాంతి నగర్, ప్రగతి నగర్, టీవీ టవర్ కాలనీ, గాంధీనగర్ కాలనీ, మొత్తం కాలనీలన్నీ జల దిగ్బంధంలో చిక్కున్నాయి. చాలా వరకు ఇళ్లలో ఉన్న గృహోపకరణాలతో పాటు బైక్స్, కార్లు కూడా కొట్టుకుపోయాయి. ప్రాణ నష్టం కూడా ఇప్పటివరకు వరంగల్ నగరంలో జరిగినటువంటి ఈ వరదల వల్ల 2 చనిపోయినట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా ఈ వరదలు పూర్తిగా తొలగిపోయినట్లయితే ఎంత ప్రాణ నష్టం సంభవించిందో కూడా తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు దీనిపై నష్టం మీద ఒక అంచనాల కోసం కూడా ప్రత్యేక బృందాల రంగంలో దిగా. ఇంకోవైపు వరద ముంపు ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, పోలీసులు అంతా క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇంకా సహాయక చర్యలు చేపడుతూ వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ గండి పూడ్చడం ప్రస్తుతం, ఎందుకంటే దిగువన కాలనీలన్నీ కూడా సేఫ్ సైడ్ కావాలంటే ప్రస్తుతం ఈ గండిని పూడ్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిమెంట్, ఇసుక బస్తాలతో ఉటావుటిన గండి పూడ్చే పనులైతే చేపట్టారు. మున్సిపల్ అధికారులు, ఐబీ అధికారులు అంతా కూడా రంగంలో దిగి గండిని పూడ్చే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ఈ రోజు రాత్రి వరకు, సాయంత్రం 9 గంటల వరకు దాదాపు ఈ గండిని పూర్తి చేసి వరదను కట్టడి చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ఒకవేళ ఈ వరద కట్టడి అయితేనే దిగువన ఉన్న కాలనీలన్నీ కూడా సేఫ్ సైడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ పెద్దీష్. ఇక ఖమ్మం విషయానికి వస్తే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తో ఖమ్మం గుమ్మం దాటలేదు. మున్నేరు మహోగ్ర రూపం దాల్చడంతో నగరం నరకం చూస్తోంది. మున్నేరు పరివాహక ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టడంతో వందలాది కుటుంబాలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాయి. ఇటు ఖమ్మం బోనకల్ ప్రధాన రహదారిపై 3 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. మున్నేరు పరివాహక ప్రాంతంలోని ఏదులపురంలో రోడ్లు దెబ్బతిన్నాయి. పలు కాలేజీలు నీట మునిగాయి. పాలేరు రిజర్వాయర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 22 అడుగుల వరకు వరద చేరింది. అటు వైరా రిజర్వాయర్ కు కూడా వరద పోటెత్తుతోంది. తుఫాన్ ఎఫెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు లబోదిబోమంటున్నారు. వరి, పత్తి, మిర్చి రైతులకు అపార నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. చేతికి వచ్చిన పంటలు నేలపాలవడంతో ఆవేదన చెందుతున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే వరుస తుఫాన్లతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. ఎలాగైనా ఆదుకోవాలని ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు రైతులు. మరింత తాజా సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. నారాయణ, చెప్పండి, పాస్ట్ 2 డేస్ నుంచి ఖమ్మంలో ఉన్న సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాము. ఈ రోజు సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ఖమ్మం మీద ఎంతవరకు చూపిస్తోంది?
గత 2 రోజులుగా మొంతా తుఫాను ఎఫెక్ట్తో ఖమ్మం జిల్లా మీద తీవ్ర ప్రభావం చూపించింది. అయితే ఈరోజు కాస్త వర్షం తెరిపించినప్పటికి కూడా వరద ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా మనం ఉన్నటువంటి ప్రాంతం ఒక్కసారిగా కూడా చూడవచ్చు. మున్నేరు ఎంత మహోగ్ర రూపం దాల్చుతుందో. మన అధికారుల అంచనా ప్రకారం 20 అడుగుల వరకు చేరుతుంది, ఆ తర్వాత 22 వరకు చేరుతుందనే అంచనాలు కూడా దాటి ప్రస్తుతం 26 అడుగులు దాటి ప్రవహిస్తుంది. చాలా వేగంగా ప్రవహిస్తుంది. నిన్న మధ్యాహ్నం వరకు సాధారణ స్థాయిలో ఉన్నటువంటి మున్నేరు అంతకంతకు కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 26 అడుగులు దాటిందంటే 3వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుంది. ఇంకా ఎంతవరకు పెరుగుతుందనేది ఇప్పటికిప్పుడే చెప్పలేమనేది అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్నేరుకు ఇరువైపులా ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి మొత్తం కూడా గత 2 రోజులుగా బిక్కుబిక్కుమనుకుంటూ గడుపుతున్నారు. అయితే ఇంతవరకు వరద వస్తుందనేది అయితే ఈసారి అయితే అంచనా లేదు. ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ అంతగా ఉండదు. ఒకవేళ వచ్చినా ఈ స్థాయిలో వరద వస్తుందనేది భావించాలి. కానీ అనూహ్యంగా నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా వేగంగా మున్నేరు పెరుగుతూ వస్తుంది. మనం చూడవచ్చు మున్నేరు ఖమ్మం నగరంలో గుంటా ప్రవహిస్తుంది. 2 వైపులా కూడా అంటే ప్రొటెక్షన్ వాల్ కట్టడానికి కొంతమేర నిధులు శాంక్షన్ చేశారు 3 మంత్రులు కూడా. కొంతమేర నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ పూర్తిగా దగ్గర నుంచి కూడా నగరంలోని కొన్ని ప్రాంతాల్లోకి వరద చొచ్చుకొని వస్తుంది. మనం చూపిస్తున్నటువంటి ప్రాంతం పైనుంచి మోతీనగర్ ప్రాంతం. ఈ ప్రాంతం గత ఏడాది మొత్తం కూడా చాలా వరకు కూడా ప్రభావితమైనటువంటి ప్రాంతం. ఇక్కడ నుంచి చూస్తే ఇటు పక్క ఉన్నటువంటి మోతీనగర్లోకి ఇప్పటికే చాలా వరకు ఉదయం నుంచి కూడా చాలా వేగంగా వరద పెరుగుతూ కింది ఫ్లోర్లో ఉన్న వాళ్ళ వరకు ఆల్రెడీ చాలామంది కూడా సామాన్లు సర్దుకొని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంకా వరద పెరుగుతూ కొన్ని ఇళ్లలోకి వస్తున్నటువంటి పరిస్థితి. అటువైపు మనం ఇంకా ఈ ప్రాంతం నుంచి 3 టౌన్ ప్రాంతం మొత్తం కూడా ఈ ప్రొటెక్షన్ వాల్ పక్కన ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా దాదాపుగా వరద ముప్పుకు గురవుతూనే ఉదయం నుంచి వస్తుంది. ఇక మున్నేరుకి అటువైపు ఉన్నటువంటి జలగనగర్ ప్రాంతంలో కూడా మధ్యాహ్నం నుంచి పెరుగుతూ వస్తుంది. క్రమంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు. కాలగోడ్లో ఉన్నటువంటి బొక్కలగడ్డ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, ఇటు మోతీనగర్, జలగనగర్, ఈ విధంగా చూస్తే ఏదులాపురం వరకు కూడా బోనకాల్ రోడ్డు ఏదులాపురం వరకు కూడా 2 వైపులా కూడా ఇప్పటి వరకు ప్రభావితమైంది. ఇంకా సాయంత్రం వరకు కూడా పెరిగి ఈ రాత్రికి తగ్గే అవకాశం ఉందనేది అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు కూడా పునరావాస కేంద్రాలు ఉండాలి, అధికారులు సూచనలు పాటించాలని చెప్తున్నారు. ఇక పంట నష్టానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో వరి, పత్తి, మిర్చికి సంబంధించి ఎక్కువ నష్టం కలిగించింది. దీంట్లో కొంతమంది కౌలు రైతులకు కూడా నష్టం కలిగింది. అయితే ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాలు రూపొందించే పనిలో ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎంత మేరకు పరిహారం చెల్లిస్తారనేది రేపటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నారాయణ. ఇక ఏపీని ముంచెత్తిన మోంతా తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు, భారీ స్థాయిలో నష్టాన్ని మిగిల్చింది. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం ఎవరు ఊహించని స్థాయిలో జరిగింది. ప్రస్తుతానికి వర్షం అయితే ఆగిపోయింది, కానీ పంట పొలాలు జలాశయాలను తలపిస్తున్నాయి. తుఫాన్ ప్రభావితమైన అన్ని జిల్లాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో పంట నష్టంతో పాటు ఆస్తి నష్టాన్ని లెక్కగట్టే పనిలో ఉన్నారు అధికారులు. ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం ఏపీకి జరిగిన నష్టం ఎంతో తెలుసా? అక్షరాల 5,265 కోట్లు. శాఖల వారీగా చూసుకుంటే అత్యధికంగా రోడ్లు, భవనాల శాఖకు 2,079 కోట్ల నష్టం జరిగింది. ఇక ఆక్వా రంగానికి 1,270 కోట్ల నష్టం, వ్యవసాయ రంగానికి 829 కోట్ల నష్టం వాటిల్లింది. జలవనరుల శాఖకి 207 కోట్లు, మున్సిపల్ శాఖకి 109 కోట్లు, సెరికల్చర్ రంగానికి 65 కోట్లు, అంతేకాదు హార్టికల్చర్ రంగానికి 39 కోట్లు, ఇక విద్యుత్ శాఖకి 16 కోట్లు, పంచాయతీరాజ్కి 8 కోట్లు, హౌసింగ్ శాఖకి 5,53 లక్షలు, గ్రామీణ రక్షిత నీటి శాఖకి 1,26 లక్షలు, పశుసంవర్ధక శాఖకి 71 లక్షల నష్టం జరిగింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ తుఫాన్ మిగిల్చినటువంటి నష్టంపై అధికారులకి ఒక నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదిక రావడానికి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిన ప్రకారం చూస్తే ఎంత మొత్తంలో నష్టం వాటిల్లింది? ప్రాథమికంగా 5,260 కోట్ల దాకా నష్టం వాటిల్లినట్టుగా ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం అంత ఖర్చు వాటిల్లింది. వాటికి సంబంధించి బ్రేక్ డౌన్ కూడా ఇచ్చారు. ఏ రంగాల్లో ఎక్కువ చోటు చేసుకుందని. ప్రధానంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి సంబంధించి వర్షాలు వస్తే ప్రధానంగా హిట్ అయ్యేటివి రహదారులే. దానికి సంబంధించి ఎక్కువగా దాదాపుగా 2,000 కిలోమీటర్ల పైగా రహదారులు దెబ్బతిన్నాయి. దానివల్ల 2,079 కోట్ల రూపాయల ఖర్చు, వాటికి మళ్ళీ రోడ్లు నిర్మించాలంటే అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత
సెకండ్ లెవెల్లో ఆక్వా రంగానికి సంబంధించి దాదాపుగా 1200 కోట్ల నష్టం జరిగింది. అదే సమయంలో వ్యవసాయానికి సంబంధించి 825 కోట్లు. ఈ 3 హెడ్స్ని చూస్తే దాదాపు 4000 కోట్లు ఇదే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అలాగే ఆక్వా అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన దాంట్లోనే భారీగా నష్టం వాటిల్లింది. అదే సమయంలో మిగతా వాటికి ఇరిగేషన్కి సంబంధించి ప్రాజెక్టులు వద్ద కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఇరిగేషన్ కాలువలు దెబ్బతినడం లాంటివి కావచ్చు, వాటి వల్ల దాదాపుగా 200 కోట్లు వాటి వల్ల నష్టం వాటిల్లింది. మిగతా మున్సిపల్ కార్పొరేషన్స్లో దాదాపు 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. సో మొత్తానికి 5200 కోట్ల రూపాయలని ప్రాథమికంగా నష్టం అంచనా వేశారు. పూర్తిస్థాయి నివేదికకి మరొక 3-4 డేస్ పట్టే అవకాశం ఉంది. దాన్ని 5 రోజుల లోపల పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. దీని ప్రకారం కేంద్రానికి ఈ ప్రాథమిక నివేదికను పంపే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా రాష్ట్రానికి సంబంధించి కొంత సహాయం చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రధానంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో చూస్తే చాలా స్పష్టంగా ఆయన అనేక అంశాలను చెప్పడం జరిగింది. ప్రధానంగా గతంలో వర్షాలు వస్తే తిరిగి సాధారణ స్థితికి తేవడానికి కనీసం 6 రోజులు సమయం పట్టేది. కానీ ఈసారి అద్భుతమైన కోఆర్డినేషన్, చాలా ఫస్ట్ అలర్ట్ అవ్వడం, ఆ తర్వాత ఆ ప్రిపేర్డ్నెస్, దానికి తగ్గట్టుగా సంసిద్ధత, అందరినీ సన్నద్ధత ఏర్పాటు చేయడం, అదే సమయంలో కోఆర్డినేషన్ కావచ్చు, టెక్నాలజీ వినియోగాన్ని గురించి సీఎం ఈరోజు చాలా కేటగారికల్గా చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. తుఫాన్ ప్రభావాన్ని, తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలను అరికట్టలేం, కానీ దాని ద్వారా టెక్నాలజీ సహాయంతో ఏ స్థాయిలో నష్టాన్ని నివారించగలిగామన్న అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలిగారు. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కూడా అదొక చాలా స్పష్టమైన ఉదాహరణకు కూడా చెప్పాల్సిన నేపథ్యం. అదే ప్రధానమైన అంశంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో అయితే ఇట్లాంటి ఒక సాధారణంగా ఒక తుఫాన్ వస్తే దాన్ని డీల్ చేసిన సందర్భాలు 1996 నుంచి, ఆయన 94లోనే మొదటిసారి, 95లో సీఎం అయ్యారు. దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక తుఫాన్లను ఎదుర్కోవడం జరిగింది. ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో ఎదుర్కొన్న సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. కేవలం ఒక్క రోజులోనే తిరిగి సాధారణ స్థితికి తేగలిగామంటే ఎంత రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తుంది, గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం వరకు ఏ స్థాయిలో కోఆర్డినేషన్ ఉందో చెప్పేందుకు ఇది ఒక తాజా ఉదాహరణ. ఇది అందరినీ ఇందుకోసం అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ప్రతి ఒక్కరూ, ప్రజాప్రతినిధులు, క్షేత్రస్థాయిలో అధికారులు అంత కీలకంగా ప్రయత్నిస్తే పై స్థాయి నుంచి టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు కేవలం ఐఎండీని బేస్ చేసుకునే సాధారణంగా మనం ఎక్కడ తీరం దాటుతుంది, ఎంత విండ్ వస్తుంది లాంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఆర్టీజీఎస్లో కూర్చొని కేవలం ఐఎండీనే మాత్రమే కాకుండా ఐఎండీతో పాటు మరొక 3-4 సంస్థలని బేరీజ్ వేసుకుంటూ వాటిని ట్రాక్ చేస్తూ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ అవుతుంది దాన్ని లొకేట్ చేయగలిగాం. ఆ తర్వాత నష్ట తీవ్రత ఎక్కువ ఎక్కడుంటుందో గుర్తించి ఆ ప్రాంతంలో అందరినీ బలవంతంగా అయినా ఒప్పించి అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకురాగలిగాం. ఇదంతా చాలా పెద్ద ఎత్తున అలర్ట్నెస్, ప్రిపేర్డ్నెస్, కోఆర్డినేషన్, అలాగే టెక్నాలజీ 4 అంశాలని కొత్త టూల్స్గా ఆయన అడ్మినిస్ట్రేషన్లో తీసుకురావడం ద్వారా ఎంత పెద్ద ఎత్తున మేలు వాటిల్లింది. భవిష్యత్తులో ఇది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లాగా దీన్ని, ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయడం జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యం కనిపించింది. సో మొత్తానికి 5000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమిక అంచనా వేశారు. ఇక 3 రోజులు తెలుగు రాష్ట్రాల్ని వణికించిన మోంతా తుఫాన్ శాంతించింది. దీంతో రద్దయిన, దారి మళ్లించిన రైళ్లన్నీ మళ్లీ యథాతథంగా నడుస్తున్నాయి. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తగ్గుముఖం పట్టింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ట్రాక్ పైకి మళ్లీ అన్ని రైళ్లు చేరుకున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో 3 రోజుల్లో 130 రైళ్లు రద్దయ్యాయి. తుఫాను తీవ్రత ఉన్నా కేవలం 5% క్యాన్సిల్ అయ్యాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్లో ట్రాక్ పైకి వరద ప్రవాహం రావడంతో ముందు జాగ్రత్తగా కొన్ని రైళ్లని దారి మళ్లించారు. రద్దు చేసిన రైళ్లు ఇవాల్టి నుంచి యథాతథంగా కొనసాగుతున్నాయి. మోంతా తుఫాన్ తీవ్రమైనదే అయినా రైల్వే శాఖపై పెద్దగా ప్రభావం పడలేదంటున్నారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ. మా ప్రతినిధి శ్రీధర్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీధర్, సౌత్ సెంట్రల్ రైల్వేపై తీవ్ర ప్రభావం చూపించింది. చాలా ట్రాక్లు కూడా దెబ్బతిన్న పరిస్థితులు కానీ దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించిన సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ మనతో ఉన్నారు. ముఖ్యంగా తుఫాన్ ఇంపాక్ట్ వచ్చేసి కోస్టల్ ఏరియా అంటే విజయవాడ టు విశాఖపట్నం హెవీ ఇంపాక్ట్ ఉండాలి. అక్కడెక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. ట్రైన్స్ కూడా నార్మల్గా రన్ అవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ సికింద్రాబాద్ తెలంగాణ వైపు వస్తే నిన్న డోర్నకల్ స్టేషన్లో వాటర్ లెవెల్స్ ట్రాక్ లెవెల్స్కి చేరుకోవడం వల్ల అక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ట్రైన్స్ని సేఫ్టీ ఇష్యూలో పరిగణకు తీసుకొని ట్రైన్స్కి అక్కడ అంతరాయం జరిగింది. కానీ ట్రాక్స్ దెబ్బతిన్నది పూర్తిగా తెలంగాణలో కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి రాలేదు. ఒక గుంటూరు డివిజన్లో మాత్రం చీకతీగలపాలెం అండ్ గుండ్లకమ్మ ఆ సెక్షన్లో అప్ అండ్ డౌన్ లైన్స్ ఉంటే అప్ లైన్
దెబ్బతింది, డౌన్ లైన్ నార్మల్గానే ఉంది. సో డౌన్ లైన్ నుంచి అప్ అండ్ డౌన్ ట్రైన్స్ను కూడా రన్ చేశాం. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఇంత తీవ్ర తుఫాన్ వచ్చినా కూడా ట్రైన్స్ అంటే డైలీ మేము 700కు పైగా ప్యాసింజర్ ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఈ 3 రోజుల పరిధిలో దాదాపు 130 వరకు ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయి. అంటే యావరేజ్గా తీసుకుంటే 5% ఆఫ్ ట్రైన్సే క్యాన్సలేషన్ అయ్యాయి, 95% ఆఫ్ ట్రైన్స్ నార్మల్గా రన్ అయ్యాయి. అంటే దాదాపు 130 ట్రైన్లను రద్దు చేశారా? మొత్తం కూడా తిరిగి ఆ రైళ్లు ఎప్పటికల్లా పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంది? ఆ ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు నార్మల్ అయిపోయాయి. ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నుంచి కంప్లీట్గా నార్మల్ అయ్యాయి. ఏ ట్రైన్ కూడా ఇప్పుడు క్యాన్సలేషన్లో లేదు. ట్రాక్ దెబ్బతిని కంప్లీట్గా ట్రైన్ ఆపే పరిస్థితి ఎక్కడ కూడా రాలేదు. కొన్ని రైళ్ళని డైవర్ట్ చేసిన పరిస్థితి నెలకొని ఎన్ని ట్రైన్లను డైవర్ట్ చేశారు? నిన్న దాదాపు ఒక 30 ట్రైన్స్ వరకు డైవర్ట్ చేశాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ తుఫాను, తీవ్రమైన తుఫాను ప్రభావం ఉండే, అంటే తీరాన్ని దాటే టైం దాదాపు 100కు పైగా కిలోమీటర్ల స్పీడ్తో విండ్ వస్తుంది. ఆ టైంలో ట్రైన్ రన్నింగ్ ఉంటే ఇబ్బందికరం అవుతుంది కాబట్టి ఆ పీరియడ్లో కొన్ని ట్రైన్స్ని వేరే రూట్లో మళ్లించడం జరిగింది. అంతేకాకుండా నిన్న డోర్నకల్లో కూడా వాటర్ రావడం వల్ల కొన్ని ట్రైన్స్ని విజయవాడ, గుంటూరు మీదుగా నల్గొండ, అలా సికింద్రాబాద్ వైపు వేరే రూట్లో మళ్లించడం జరిగింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఇంపార్టెంట్ స్టేషన్స్ సికింద్రాబాద్, విజయవాడ ఇలా అన్ని స్టేషన్లలో కూడా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. తుఫాన్ ఎఫెక్ట్తో నిన్న కొద్దిపాటిగా రైల్వే ట్రాక్లు అనేవి స్వల్పంగా దెబ్బతిన్నాయి. వాటికి పూర్తిగా మరమ్మతులు చేశాం. ఈ రోజు నుంచి మాత్రం అన్ని ట్రైన్లు కూడా యథావిధిగా రన్ అవుతాయని శ్రీధర్ అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. విశాఖను మోంతా తుఫాన్ ముంచెత్తింది. భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు, అలల ధాటికి ఆర్కే బీచ్ కోతకు గురైంది. కెరటాల తాకిడికి తీరంలో ఉన్న రక్షణ గోడ భారీగా కొట్టుకుపోయింది. ఆర్కే బీచ్ లో పర్యాటకులు సేద తీరే పార్క్ తో పాటు చిన్నారుల ప్లే గ్రౌండ్ కూడా ధ్వంసమైంది. గతంలోనూ భారీ వర్షాలకు కొన్ని చోట్ల ఆర్కే బీచ్ లో ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో పాటు కొన్ని చోట్ల కోతకు కూడా గురైంది. ఈ క్రమంలోనే సీ పర్ల్ పార్క్ కూడా కోతకు గురి కావడం మళ్లీ భయపెడుతోంది. ఇప్పుడు మోంతా ధాటికి సీ పర్ల్ పార్క్ లోని మరికొంత భాగం కోతకు గురైంది. ఈ పార్క్ లో చిన్నపిల్లలు ఆడుకునే జారుడు బల్ల, ఫ్లోర్ కూడా ధ్వంసమైపోయాయి. ఈ తుఫాన్ నేపథ్యంలో గత 2 రోజులుగా విశాఖ ఆర్కే బీచ్ లో సందర్శకులకు అనుమతిని నిరాకరించగా ఇవాళ మళ్లీ బీచ్ లో పర్యాటకుల సందడి కనిపిస్తోంది. అయితే తీర ప్రాంతం కోతకు గురి కావడం, పార్క్ లో ఉన్న కొంత భాగం ధ్వంసం కావడంతో పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ తాజా సిచ్యువేషన్ వివరించడానికి మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఖాజా, మోంతా తుఫాను వల్ల 2 రోజుల పాటు ఆర్కేబీలో సందర్శకులకు అనుమతించలేదు. ఎందుకంటే భారీ వర్షం ఎదురుగాలప్పుడు సముద్రపు కెరటాలు భారీగా ముందుకు తెచ్చుకొచ్చి దీంతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోని ఎవరికి కూడా అనుమతించలేదు. ఆ తర్వాత తుఫాను కాస్త శాంతించిన తర్వాత ఈ రోజు నుంచి పర్యాటకులను అనుమతిస్తున్నారు. అయితే ఆ బీచ్ సందర్శనకు వచ్చిన పర్యాటకులకు బీచ్లోని కొంత భాగం చూసి షాక్కు గురవుతున్నారు. చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా కోతకు గురైంది, తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రస్తుతం మనం సీ పర్ల్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇది గతంలోనే ఇక్కడ ఉన్న రక్షణ గోడ అలల దాటికి కూలిపోయింది. ఆ తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో ఈ మోంతా తీవ్ర తుఫాను దాటికి మరింత ముందుకు వచ్చిన సముద్రం ఆ కెరటాల దాటికి పూర్తిగా దాదాపుగా ఇప్పటికే 10 అడుగుల మేర పూర్తిగా మట్టి కరిగిపోయి ధ్వంసమైన పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం పర్యాటకులు ఎవరు బీచ్కు వచ్చి ఎంజాయ్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ ప్రాంతంలో గతంలో అయితే రక్షణ గోడ ఉన్నప్పుడు రక్షణ గోడ వరకు వచ్చి ఈ సముద్రపు అందాలను ఆస్వాదించేవారు. అయితే అక్కడి నుంచే అంటే కొంచెం కాస్త ముందుకు వస్తే ఉన్న కాలు కింద ఉన్న ఆ ఫ్లోర్ కూడా కిందకు పడిపోయే ప్రమాదంలో ముందుకు కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా కింద ఉన్న భూమి పూర్తిగా కుంగిపోయింది. మరికొంత భాగం కూడా క్రమంగా కుంగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పైన కురిసిన వర్షానికి జలధారలు ఆ పైనుంచి కిందకు రావడం, దాంతోపాటు ఈ కెరటాల ఉధృతికి ఆ కెరటాలు పెరిగి ముందుకు చొచ్చుకురావడం, దీంతోపాటు గాలి బీభత్సమైన వర్షం మోంతా తుఫానికి, దీంతో ఒక్కసారిగా ఆ ఫ్లోర్ కింద ఉన్న మట్టి ఒక్కసారిగా పూర్తిగా కరిగిపోయి ఇటువంటి ఈ ఫ్లోరింగ్ పూర్తిగా ఆ ధ్వంసమై కిందకు ఒక్కొక్క ఆ ఫ్లోర్ భాగం కిందకు జారిపోయే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఒకవైపు పర్యాటకులు ఆ పైనే ఉండి అంతా కూడా ఉన్నారు, భయాందోళన గురవుతున్నారు. ఈ తుఫాను తర్వాత తీరానికి వచ్చిన పర్యాటకులకు ఈ దృశ్యాలు షాకింగ్కు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆర్కే బీచ్లో పరిస్థితి దాదాపుగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. కోత నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా. వి వాంట్ 5 at 5 అప్డేట్స్ చూస్తూనే ఉండండి TV9.